వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక పెద్ద అడవి. అది చాలా అందంగా అన్ని జంతువులతో కలకలలాడుతూ ఉండేది. జంతువులతో పాటు రకరకాల పక్షులు కూడా ఉండేవి. ఆ పక్షులన్నిటిలో ఒక ప్రత్యేకమైన పక్షి ఉండేది. దాని పేరు షెన్ను. అది చూడడానికి చాలా అందంగా ఉండేది. దానికి ఒక మ్యాజిక్ పవర్ ఉండేది. అదేంటంటే అది బంగారపు గూళ్ళను మాత్రమే నిర్మించేది. అది నిర్మించిన గూళ్ళు బంగారంతో చూడడానికి దగదగలాడుతూ అందంగా ఉండేవి. దాన్ని చూసిన మిగిలిన జంతువులు చాలా ఆశ్చర్యపోయేవి. అరే, ఈ షెన్ను ఎంత గొప్పదో చూడండి. దీనికి చాలా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి. చూసారా, ఇది బంగారపు గూళ్ళను నిర్మిస్తుంది. దీనిని మనం తప్పక గౌరవించాలి, లేకపోతే దానికి కోపం వస్తుంది సుమా. హా, అవును అవును, మనందరం దాని మాట వినాలి. అది మనందరిలో చాలా గొప్పది, చాలా ప్రత్యేకమైంది అని షెన్నును పొగుడుతూ గౌరవమిస్తూ ఉండేవారు. అది చూసిన షెన్ను చాలా సంతోషపడేది. వారు దానికి ఇచ్చే గౌరవానికి అది అస్సలు గర్వపడేది కాదు. మిగిలిన పక్షులతో సంతోషంగా ఆప్యాయంగా ఉండేది. షెన్ను, నువ్వు అన్ని పక్షుల కంటే ప్రత్యేకమైన దానివి కదా. నీకు తెలియని మ్యాజిక్ పవర్స్ ఏవి ఉన్నాయి కదా. మరి నువ్వెందుకు అసలు గర్వంగా ఉండవు? ఎందుకు గర్వపడాలి? ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉంటుంది. దానిని చూసి గర్వపడనవసరం లేదు. మన చుట్టూ ఉండేవారికి దాన్ని అసలే చూపించాల్సిన అవసరమే లేదు. అందుకే నేను అందరితో మంచిగా ఉంటాను అని చెప్పింది. అలా షెన్ను మిగిలిన పక్షులతో ఏ స్వార్థం పొగరు లేకుండా సంతోషంగా ఉండేది. అదే అడవిలో పింకీ అనే ఒక పక్షి ఉండేది. దానికి షెన్ను అంటే అస్సలు నచ్చేది కాదు. అది ఆశ ఎక్కువ కలిగిన పక్షి. దానికి ఉన్న దానిలో అస్సలు సరిపెట్టుకునే మనస్తత్వం ఉండేది కాదు. ఎప్పుడు చూడు పక్క వాళ్ళని చూసి ఆశపడేది. అయితే దానికి షెన్నుని అడవంతా పొగడడం నచ్చేది కాదు. షెన్ను మ్యాజిక్ పవర్స్ ని చూసి అసూయ పడేది. అబ్బో, దీని తెగ పొగిడేస్తున్నారు. అసలు ఏంటో దానిలో గొప్ప మ్యాజిక్ పవర్స్ ఉంటే సరిపోతుందా? దాన్ని ఉపయోగించుకోవడం కూడా తెలియాలిగా. అయినా ఈ షెన్నుకు ఆ తెలివితేటలు ఏమీ లేవు. అదే నాకు ఆ పవర్స్ ఉండుంటే బంగారు గూళ్ళను నిర్మించి వాటిని పట్టణానికి తీసుకెళ్లి అమ్మి చాలా సొమ్ము చేసుకుని గొప్ప ధనవంతురాలు అయ్యేదాన్ని. ఈ షెన్నుకి ఆ తెలివితేటలు ఏమీ లేవు అని ఎప్పుడూ షెన్ను గురించే ఆలోచించేది. అయితే ఒకరోజు పింకీ షెన్నుతో ఇలా అంటుంది. అరే షెన్ను, ఏంటి నువ్వు ఎప్పుడు చూడు ఉన్న దాంట్లోనే తృప్తి పడిపోతావు? నువ్వు ప్రతిరోజు ఒక కొత్త బంగారు గుడిని కడుతున్నావు కదా. ఎందుకు వాటిని అమ్మి సొమ్ము చేసుకొని సంతోషంగా ఉండవు? నువ్వు రాజులా బ్రతకొచ్చుగా. నేను రాజుగా ఉండాల్సిన అవసరం లేదు పింకీ. నేను కట్టే గూళ్ళలో నేను ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చాలు. లోభం వల్ల ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు అని సమాధానం చెప్తుంది. అది విని పింకీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పింకీ ఒక ఉపాయం ఆలోచించింది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షెన్ను చెప్పిన మంచి మాటలను పింకీ వినలేదు. ఎలాగైనా ఆ బంగారపు గూళ్ళని దొంగిలించాలి అనే పథకం వేసింది. ఒక రోజు రాత్రి షెన్ను అడవి పక్కన ఉన్న సరస్సులో నీటిని తాగడానికి వెళ్ళింది. అప్పుడు పింకీ దొంగలా వచ్చి షెన్ను నిర్మించిన బంగారపు గూడును తీసుకుని వెళ్ళిపోయింది. అబ్బా, ఇదెంత బాగుందో! దీన్ని తీసుకెళ్ళి అమ్మేస్తే చాలా సొమ్ము వస్తుంది. ఆ షెన్ను పిచ్చిది, దానికి అసలు తెలివితేటలే లేవు అని దానిని పట్టణానికి తీసుకెళ్లి అమ్మేందుకు ప్రయత్నించింది. అప్పుడు పట్టణంలో మనుషులు అది నిజమైన బంగారం కాదని పక్షితో అన్నారు. ఏ పక్షి, నువ్వు నన్ను మోసం చేద్దామనుకున్నావా? ఇది అసలు బంగారమే కాదు. వెళ్ళు వెళ్ళు. లేదు లేదు, ఇది బంగారమే. నేను నీకు అసలు అబద్ధం చెప్పడం లేదు. ఆ మాటలు విని పింకీ చాలా నీరసపడిపోయింది. కానీ పింకీకి తెలియని విషయం ఏమిటంటే ఆ గూడు షెన్ను ప్రేమతో బంగారపు మనసుతో చేసింది. ఎవరైనా దానిని దొంగిలిస్తే అది కరిగిపోతుంది. పింకీ అది చూసి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఆ గూడు నెమ్మదిగా కట్టెల గూడుగా మారిపోయింది. అది చూసిన పింకీ బాధపడి అడవికి తిరిగి వెళ్ళింది. కానీ అప్పటికే షెన్ను మరొక చెట్టుపై కొత్త గూడును నిర్మించుకుని అక్కడ హాయిగా పాటలు పాడుతూ సంతోషంగా ఉంది. అప్పుడు పింకీ షెన్నును చూసి ఇలా అంటుంది. నన్ను క్షమించు షెన్ను, నేనే నీ బంగారపు గూడును దొంగలించింది. నువ్వు చెప్పింది నిజమే. లోభం ఎక్కువగా ఉంటే మనం ఆనందంగా ఉండలేము అని పింకీ క్షమాపణలు కోరి మంచిగా మారి షెన్నులా బ్రతకడానికి ప్రయత్నించింది. నిజమైన భోగం మనం అనుభవించేది కాదు, మన మనసులో ఉండే సంతోషమే అని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.